Next, students, continuity for projectile motion now. See, an object that is thrown thrown which is making some angle with horizontal direction is called projectile motion. రైట్, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇనిషియల్ వెలాసిటీ v0తో త్రో చేస్తున్నాం, మేకింగ్ సమ్ యాంగిల్ థీటా. కాబట్టి v0ని x కాంపోనెంట్ y కాంపోనెంట్ అనుకున్నాం. v0కి x కాంపోనెంట్ v0 x అంటే v0 కాస్ థీటా వచ్చింది. v0కి y కాంపోనెంట్ v0 y అంటే v0 సైన్ థీటా వచ్చింది. సో ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. యాజ్ దర్ ఇస్ నో యాక్సలరేషన్ అలాంగ్ x యాక్సిస్, సో వెలాసిటీ అలాంగ్ x యాక్సిస్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ అని కూడా చెప్పుకున్నాం. Isn't it right? And there is acceleration along y-axis ay equal to minus g always, so that we have written equations of motion along y-axis లో రాసుకున్నాం, x-axis లో రాసుకున్నాం. Right. Time of ascent. Time of ascent. Time of ascent అంటే ఏంటి మరి? Time taken to reach maximum height. Time of ascent అంటే టైం టేకెన్ టు రీచ్ మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్ని రీచ్ కావడానికి పట్టే టైంని టైమ్ ఆఫ్ అసెంట్ అంటారు. అంటే ఆరిజిన్ నుంచి త్రో చేసినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, ఇదే కదా మ్యాక్సిమం హైట్, ఈ నుంచి ఇడికి రావడానికి ఎంత టైం పడుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ టైమ్ ఆఫ్ అసెంట్. మరి ఇక్కడ నుంచి గ్రౌండ్ని రీచ్ కావడానికి మళ్ళీ ఎంత టైం పడుతుంది? సంథింగ్ టైం పడుతుంది. దట్ ఈస్ టైమ్ ఆఫ్ డిసెంట్. సో if there is no air resistance, time of ascent equal to time of descent. Time of ascent kanukunte time of descent kuda vastundi. Right, time taken to reach maximum height. We know that at maximum height daggara endi, vertical component of velocity is equal to 0. Vy equal to 0 అని తెలుసు. సో రైట్, ఫ్రమ్ ఏ ఈక్వేషన్ నుంచి టైం రావాలి మరి? ఎందులో టైం ఉంది చూడండి, ఇందులో ఉన్నది, కానీ ఇక్కడ పొజిషన్ వై తెలియదు మనకి, అందుకే ఫస్ట్ ఈక్వేషన్నే వాడుతున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ ఏ నుంచి టైమ్ ఆఫ్ అసెంట్ కోసం vy ఈక్వల్ టు v0 సైన్ థీటా మైనస్ gt నుంచి రాస్తున్నా. ఓకే, సో vy ఈక్వల్ టు 0 కదా, ఎట్ మ్యాక్సిమం హైట్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఈక్వల్ టు 0 అంటే vy ఈక్వల్ టు 0 పెడుతున్నా. సో వచ్చే టైం ఏమవుతుంది మరి? టైమ్ ఆఫ్ అసెంట్, టీ దగ్గర టైమ్ ఆఫ్ అసెంట్ పెడుతున్నా. ఎందుకంటే vy ఈక్వల్ టు 0 అయితే అంటే గ్రౌండ్ నుంచి వెలాసిటీ మ్యాక్సిమం హైట్ దగ్గరనే కదా వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0 అయ్యేది. సో టైం టేకెన్ టు రీచ్ ద పార్టికల్ ఫ్రమ్ హియర్ టు మ్యాక్సిమం హైట్ ఈస్ కాల్డ్ టైమ్ ఆఫ్ అసెంట్. సో జీటీఏని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. సో జీటీఏ ఈక్వల్ టు v0 sin theta. Therefore, time of ascent equal to v0 sin theta by g. G it was the v0 sin theta by g. And also, I explained you, time of ascent equal to time of descent. Descent అంటే మ్యాక్సిమం హైట్ నుంచి మళ్ళీ గ్రౌండ్కి రీచ్ రావడానికి టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం అన్నట్టు. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. టోటల్ టైం ఏమవుతుంది మరి? టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆర్ టైమ్ ఇన్ విచ్ ద పార్టికల్ ఈజ్ ఇన్ ఎయిర్. టైమ్ ఇన్ విచ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ఎయిర్. పార్టికల్ ఈజ్ ఇన్ ఎయిర్. పార్టికల్ ఎయిర్లో ఉండే టైంని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఉన్నాడు. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. Therefore, time of flight is equal to time of ascent ఎంత? v0 sin theta by g, and time of descent ఎంత? ఇది కూడా ఈక్వల్ అని చెప్పుకున్నాం, v0 sin theta by g. Therefore, time of flight or time in which the particle is in air is equal to 2v0 sin theta by g. LCM g తీస్తే v0 sin theta plus v0 sin theta is nothing but 2v0 sin theta by g. ఇది time of flight వచ్చింది. That is nothing but time in which the particle is in air. Now I am going to find an expression for maximum height reached by particle. Maximum height reached by particle. Maximum height reached by particle. We know that at maximum height at y is equal to h maximum. మ్యాక్సిమం హైట్ దగ్గర ఏం తెలుసు మనకి?
vertical component of velocity equal to 0, Vy is equal to 0, isn't it right? So at maximum height y equal to h maximum అయితే ఇది y is equal to h maximum. at h maximum దగ్గర Vy is equal to 0. మనకి ఏం కావాలి ఎక్స్ప్రెషన్ మరి y వాల్యూ కావాలి, h maximum ఎంత అనేది కావాలి ఇక్కడ మనకి. సో ఫ్రమ్ ఈక్వేషన్ దిస్ వన్ సి, ఫ్రమ్ ఈక్వేషన్ సి ఇందులోనే ఉంది y వాల్యూ ఇక్కడనే ఉంది కదా, సో అందుకే y వాల్యూ తీసుకుంటున్నాం ఈజీగా సాల్వ్ చేయడానికి. ఫ్రమ్ ఈక్వేషన్ సి we know that Vy square minus V0y square equal to minus 2g into y. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎట్ y ఈక్వల్ టు h మ్యాక్సిమం అయితే y ఈక్వల్ టు h మ్యాక్సిమం అయితే Vy ఈక్వల్ టు 0 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయండి. 0 మైనస్ V0y స్క్వేర్, V0y అంటే ఎంత మరి, V0y is nothing but V0 sin theta, V0 sin theta whole square equal to minus 2g into y is nothing but h maximum. Okay, so this minus sign and this minus sign get cancels. So right, so h maximum is equal to V0 square sin square theta divided by ఈ 2g ఇటు వస్తే ఏమవుతుంది డినామినేటర్, హెచ్ మ్యాక్సిమం ఒకదానే ఉంచుతుంది అక్కడ, V0 స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఇది కిందికి వస్తే ఏమవుతుంది డివైడెడ్ బై 2g. దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ది ప్రొజెక్టైల్. మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ది ప్రొజెక్టైల్ ఈజ్ నథింగ్ బట్ V0 స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g, ఆర్ వీ ఆల్సో సింప్లీ కెన్ రైట్ ఇట్ యాజ్ V0y స్క్వేర్ బై 2g. అంతే కదా, V0y స్క్వేర్ ఇది 0 అయిపోతుంది, V0y స్క్వేర్ బై 2g కూడా వస్తుంది. V0y అంటే V0 sin theta సబ్స్టిట్యూట్ చేసి అదే ఈక్వేషన్ వచ్చింది మళ్ళీ మనకు. ఓకే, దిస్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద పార్టికల్, దట్ ఈస్ V0 స్క్వేర్ sin స్క్వేర్ theta బై 2g ఆర్ V0y హోల్ స్క్వేర్ బై 2g. ఓకే, దిస్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాక్సిమం హైట్ రీచ్డ్. రైట్, కాపీ డౌన్ ఆర్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. రైట్, next I am going to prove an expression for horizontal range. Horizontal range అంటే ఇంకో ఇది ఆరిజిన్ నుంచి వేర్ ద బాల్ విల్ హిట్ ద సేమ్ లొకేషన్ అగైన్, ఎక్కడి నుంచి అయితే త్రో చేస్తున్నామో మళ్ళా అదే హైట్ని రీచ్ కావడానికి, సేమ్ పాయింట్ని రీచ్ కావడానికి ఎంత హారిజంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, y0 ఈక్వల్ టు 0 కాంచి స్టార్ట్ అయింది. ఫైనల్గా పైకి పోయి మళ్ళీ ఎక్కడికి వచ్చింది, ఫైనల్గా y పొజిషన్, ఫైనల్ పొజిషన్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. సేమ్ లెవెల్ రావడానికి ఇట్లా పైకి పోతుంది, మళ్ళీ సేమ్ లెవెల్, ఇనిషియల్ 0 హైట్లో ఉంది, ఫైనల్గా కూడా 0 హైట్లోకి రావడానికి ఎంత టైం పడుతుంది అంటే అది టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెప్పుకున్నాం, టైం టేకెన్ ఫర్ ద పార్టికల్ టు బీ ఇన్ ఎయిర్. సో రైట్, ఇక్కడ ఎక్కడి నుంచి అయితే త్రో చేస్తున్నాం అక్కడి నుంచి వేర్ ద బాల్ హిట్ ద గ్రౌండ్ అగైన్, దిస్ హారిజంటల్ డిస్టెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రేంజ్. ఈ హారిజంటల్ డిస్టెన్స్ని ఏమని పిలుస్తాం మనం, రేంజ్ ఆఫ్ ద పార్టికల్ అని పిలుస్తాం. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ఆబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్. ప్రొజెక్టైల్ రేంజ్కి ఎక్స్ప్రెషన్ రాస్తున్నాయి ఇక్కడ. ఓకే, రేంజ్ అంటే ఏంటి, రేంజ్ ఈజ్ నథింగ్ బట్ horizontal distance traveled by projectile is called range of the projectile. Okay, so horizontal distance అంటే ఏంది మరి, x కి ఈక్వేషన్ ఏముంది, V0 cos theta into t. x కి ఏముంది, V0 cos theta into t. ఈ t అంటే ఏంటిది మరి, t అంటే టైమ్ ఇన్ విచ్ ద పార్టికల్ ఈజ్ ఇన్ ఎయిర్. అంటే ఇదంతా కదా, ఇదంతా హారిజంటల్ రేంజ్, ఇది హారిజంటల్ రేంజ్. ఈ రేంజ్ కవర్ చేయడానికి పైకి పోయే టైం ప్లస్ కిందికి వచ్చే టైం, అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్, అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్. దిస్ టీ ఈజ్ నథింగ్ బట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో హారిజంటల్ రేంజ్ ఈక్వల్ టు V0 cos theta ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఈక్వేషన్ ఏమొచ్చింది, 2V0 sin theta by g.
2v0 sin theta by g. ఓకే రైట్. హారిజాంటల్ డిస్టెన్స్నే మనం ఏమని పిలుస్తాం, రేంజ్ ఆర్ ఈక్వల్ టు v0 ఇంటూ v0 అంటే v0 స్క్వేర్. ఇంకేం మిగులుతుంది, 2 sin theta ఇంకొక కాస్ theta ఇక్కడ ఉంది, 2 sin theta cos theta by g. We know that 2 sin theta cos theta equal to sin 2 theta. 2 sin theta cos theta equal to sin 2 theta. Right. So range is equal to v0 square sin 2 theta by g. v0 square sin 2 theta by g. This is an expression for range. Range is maximum. ఎప్పుడు రేంజ్ మ్యాక్సిమం అవుతుంది, when sin 2 theta is equal to 1. sin 2 theta equal to 1. sin theta మ్యాక్సిమం కావాలి. మరి sin 2 theta మ్యాక్సిమం అయితేనే sin theta మ్యాక్సిమం వాల్యూ ఎంత, 1. అది మ్యాక్సిమం అయింది అనుకోండి, sin 2 theta మ్యాక్సిమం ఏంటంటే మీనింగ్ ఏంది, ఆర్ ఈక్వల్ టు v0 స్క్వేర్ బై g. సో sin 2 theta 1 అయితే మ్యాక్సిమం రేంజ్ అన్నట్టు. సో sin 2 theta ఎప్పుడు 90 అవుతుంది, మరి ఎప్పుడు 1 అవుతుంది, sin 90కి 1 అవుతుంది. సో sin 2 theta 1 బదులు నేను ఏం రాసుకున్నాను, sin 90 అని రాసుకున్నా. sin క్యాన్సిల్ అవుతుంది. సో 2 theta ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో theta ఈజ్ ఈక్వల్ టు 90/2 అంటే 45 degrees. రేంజ్ ఈజ్ మ్యాక్సిమం ఫర్ 45 degrees. క్రికెటర్లు ఈజీగా 6 కొట్టాలంటే ఏం చేయాలి, బ్యాట్కు బాల్ వచ్చే డైరెక్షన్కి ఎగ్జాక్ట్లీ 45 degrees పెట్టింది అనుకోండి, సో దట్ ఇట్ విల్ గో మ్యాక్సిమం హారిజంటల్ డిస్టెన్స్. అందుకే పొట్టిగా ఉన్న క్రికెటర్స్ కూడా ఈజీగా 6 కొడతారు అన్నట్టు. వై, ఇఫ్ ద టీటా ఈక్వల్ టెక్నిక్ అన్నట్టు. అది ఇది మన బ్యాట్ వచ్చే బాల్కి 45 degrees యాంగిల్తో ఇట్లా కొట్టినప్పుడు ఏమవుతుంది, ద రేంజ్ విల్ బికమ్, హారిజంటల్ డిస్టెన్స్ విల్ బికమ్ maximum. So this is the whole class about projectile motion. Right? Thank you students. Have a nice day. Bye bye.